మొన్న ఒక వీడియోలో రీజనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని కవర్ చేశాను. మిగతావి ఇప్పుడు చూద్దాం. ఒక ముఖ్యమైన సంస్థ ఉంది. మనందరికి తెలుసు న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ కొన్ని సందర్భాల్లో హార్మ్ఫుల్గా వాడుతున్నారని చెప్పి 1957లోనే న్యూక్లియర్ సేఫ్టీ గురించి ఆలోచించి ఒక సంస్థ ఏర్పాటైంది. దాని పేరే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆల్సో కాల్డ్ యాజ్ ఆటమ్స్ ఫర్ పీస్ ఏజెన్సీ. 1957లో ఎస్టాబ్లిష్ అయింది. ఆటమ్స్ ఫర్ పీస్ అని ఎందుకంటారంటే అటామిక్ ఎనర్జీని కేవలం శాంతియుతమైన పర్పసెస్ కోసమే వాడటానికి దీనికి నిక్ నేమ్ ఉందన్నమాట, ఆటమ్స్ ఫర్ పీస్ అని. IAEA హెడ్ క్వార్టర్స్ వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. IAEA అనేది న్యూక్లియర్ సేఫ్టీ, న్యూక్లియర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ వెరిఫికేషన్, పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ వీటన్నిటిని ఎన్షూర్ చేస్తుంది. IAEA ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఏమి కాదు. IAEA అటానమస్ బాడీ. అయితే IAEA ఐక్యరాజ్య సమితి UNOకి సంబంధించిన ఆర్గనైజేషన్స్తో ఫంక్షనల్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. 2005లో IAEA దాని డైరెక్టర్ జనరల్, అప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఎల్ బరాదితో కలిపి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా తెచ్చుకుంది. సో IAEAలో ఓటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ప్రస్తుతం IAEAలో 171 సభ్య దేశాలు ఉన్నారు. 171 కంట్రీస్ అన్నమాట. IAEA ఆల్సో కాల్డ్ యాజ్ ఆటమ్స్ ఫర్ పీస్ ఏజెన్సీ. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ ఆస్ట్రియా, వియన్నా. IAEA sets to promote peaceful use of nuclear energy and to prohibit nuclear energy's use for any military purpose, including manufacturing of nuclear weapons. Although IAEA is an independent body, it have functional relationship with UN General Assembly and Security Council. అంటే న్యూక్లియర్ టెక్నాలజీని శాంతియుతంగా కాకుండా యుద్ధానికి వాడితే, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే IAEA ప్రొహిబిట్ చేస్తుందన్నమాట. IAEA ప్రమోట్స్ పీస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ. IAEA has three major areas of administration or governance. IAEA has three major areas of administration or governance. ఒకటి, ప్రమోట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. 2, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. 3, సేఫ్ గార్డ్ అండ్ వెరిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్, నార్డిక్ కౌన్సిల్, NORDAC. ఇది ఒక రీజనల్ గ్రూప్ అన్నమాట. ద నార్డిక్ కౌన్సిల్ ఈజ్ అన్ అఫీషియల్ బాడీ ఫర్ ఇంటర్ పార్లమెంటరీ కోఆపరేషన్ ఇన్ ద నార్డిక్ కంట్రీస్. అండ్ నార్డిక్ కౌన్సిల్ అనేది 1952లో ఫామ్ అయింది, నార్డిక్ దేశాల మధ్య ఒక అవగాహన కోసం. ఈ నార్డిక్ దేశాలు అంటే డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫెరో ఐలాండ్స్, గ్రీన్లాండ్, ఆలండ్ ఐలాండ్, ఇట్లా ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్స్ డెన్మార్క్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కొన్ని ఉంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే అని. ఈ కంట్రీస్ నుంచి 87 మంది రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు వెళ్ళి అక్కడ ఇంటర్ పార్లమెంటరీ ఫోరం నిర్వహిస్తుంటారు నార్డిక్ కౌన్సిల్లో, ఆ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం అన్నమాట. ద నార్డిక్ కౌన్సిల్ ఈజ్ అన్ అఫీషియల్ బాడీ ఫర్ ఫార్మల్ ఇంటర్ పార్లమెంటరీ ఫోరం అండ్ కోఆపరేషన్. ఇంటర్ పార్లమెంటరీ ఫోరం అండ్ కోఆపరేషన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నార్డిక్ కౌన్సిల్. తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నాఫ్టా గురించి, ఒక సపరేట్ వీడియో చేశాను. నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అది USMCAగా మారిపోతుందని కూడా ఒకసారి అది గమనించుకోండి. అదేవిధంగా ఆపరేషన్ వెనిలా గురించి కూడా చాలాసార్లు చెప్పాను. ఇండియా మడగాస్కర్ ఐలాండ్స్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సాయం చేస్తుందని, దాన్ని ఆపరేషన్ వెనిలా అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్
గ్రూప్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ మధ్య బాగా న్యూస్లోకి వచ్చింది. చాలా షిప్స్, ముఖ్యంగా ఈ గల్ఫ్ రీజన్ నుంచి వచ్చే షిప్స్ పైరేట్స్ బారిన పడుతున్నాయి అని చెప్పి ఇన్సూరెన్స్ చాలా పెంచేసింది. చాలా వరకు ఇండియాకి వచ్చే షిప్స్ అన్నీ కూడా అట్నుంచే వస్తాయి. సో ఇండియా ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కాస్ట్ పెరిగిపోతుంది. ఈ దిశగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది. ఐఎంఓ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉన్నాయి. 1948లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వీటికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చూస్తుంది. International Maritime Organization is a specialized body of the UN for regulating the shipping, and IMO has presently 174 members and 3 associate members. IMO లో presentగా 174 members, 3 associate members అన్నమాట. The primary responsibility of International Maritime Organization is to develop and maintain a comprehensive regulatory framework for shipping. షిప్పింగ్ గురించి, అంతర్జాతీయ షిప్పింగ్ గురించి కాంప్రిహెన్సివ్గా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసే పని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి. సో దాంతోపాటు అంతర్జాతీయంగా వాటర్లో అంటే హై సీస్లో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గురించి కూడా, ఈ షిప్పింగ్ వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గురించి కూడా ఐఎంఓ పట్టించుకుంటుంది అనమాట. అండ్ టైటానిక్ మనందరికి తెలుసు, 1912లో టైటానిక్ షిప్ మునిగిపోయిందని. ఆ తర్వాత ఒక కన్వెన్షన్ ఉంది వరల్డ్లో, SOLAS అని, సోలేస్, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ కన్వెన్షన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ కన్వెన్షన్. నెక్స్ట్ గ్రూప్ IRRI, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. IRRI ఇది న్యూస్లో ఉంది. ఎందుకంటే IRRI సౌత్ ఏషియన్ రీజియన్ సెంటర్ ఒకటి వారణాసిలో పెట్టబోతున్నారు. మోడీ గారు ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు ఈ నిర్ణయం జరిగింది. వచ్చిన తర్వాత క్యాబినెట్ అప్రూవ్ చేసింది కూడా. IRRI ఫిలిప్పీన్స్లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఇది ఉందన్నమాట ఎస్టాబ్లిష్మెంట్. దానికి సంబంధించి ఇండియాలో సౌత్ ఏషియన్ రీజన్ సెంటర్ వారణాసిలో పెట్టబోతున్నారు. వారణాసి తెలుసు కదా, ఈ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీ. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కొత్త కొత్త రైస్ వెరైటీస్ని డెవలప్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో లాస్ బోనోస్ దగ్గర ఉన్నాయి. లాస్ బోనోస్. అండ్ గ్రీన్ రెవల్యూషన్ టైంలో IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా మందికి సహాయం చేస్తుంది. అండ్ ఏషియాలో చాలా దేశాల్లో గోల్డెన్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ ప్రమోషన్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ పెలిందాబాద్ ట్రీటీ. ఇట్ ఈస్ ఏ ఆఫ్రికన్ వెపన్ న్యూక్లియర్ ఫ్రీ జోన్ ట్రీటీ. ఇది యాక్చువల్గా ఆఫ్రికాలో న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్గా తయారు చేయడానికి వచ్చిన ట్రీటీ. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇండియాకి ఆఫ్రికాలో ఉన్న నమీబియాతో న్యూక్లియర్ డీల్ ఉంది. సో నమీబియా నుంచి ఇండియా యురేనియం కొనుక్కోవచ్చు. అయితే ఈ ట్రీటీ వల్ల నమీబియా ఇండియాకి యురేనియం అమ్మలేకపోతుంది ఎక్కువ. దాంతో పెలిందాబా ట్రీటీ న్యూస్లో ఉందన్నమాట. పెలిందాబా అనే పేరు సౌత్ ఆఫ్రికాలో న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ పేరు. దాన్నే పెలిందాబా ట్రీటీ అని చేశారనమాట. అండ్ ఈ ట్రీటీ వల్ల రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ పైలింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ వీటికి సంబంధించి ఇవన్నీ ప్రొహిబిట్ చేస్తుంది పెలిందాబా ట్రీటీ. పెలిందాబా ట్రీటీ అనమాట. నమీబియా ఈజ్ ద 4th లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. యురేనియం ప్రొడక్షన్లో నమీబియా 4th లార్జెస్ట్లో ఉందన్నమాట. దాంతో ఇండియా నమీబియాతో న్యూక్లియర్ డీల్ చేసుకుంది, సివిల్ న్యూక్లియర్ డీల్. కానీ ఇండియాకి యురేనియం మాత్రం ఎక్కువ రావట్లేదు. అండ్ ముఖ్యంగా ఈ పెలిందాబా ట్రీటీ ప్రకారం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPTలో సైన్ చేయని కంట్రీస్కి అస్సలు యురేనియం సప్లై చేయకూడదు. సో ఈ కాంటెక్స్లో ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఒకసారి అడిగారు, మళ్ళీ కూడా అడగొచ్చు. ఇండియాకి ఎన్ని దేశాలతో న్యూక్లియర్ డీల్స్ ఉన్నాయి, ఏ దేశాలతో ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి 14 దేశాలతో సివిల్ న్యూక్లియర్ డీల్స్ ఉన్నాయి. ఈ లిస్టు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా సైన్ సివిల్ న్యూక్లియర్ డీల్స్ విత్ 14 కంట్రీస్. ఒకసారి లిస్ట్ చూసుకోండి. ఫ్రాన్స్, జపాన్, వియత్నాం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, జెక్ రిపబ్లిక్, కజకిస్తాన్, మంగోలియా, నమీబియా, రష్యా, సౌత్ కొరియా, UK అండ్ US. ఈ 14 దేశాల్లో ఫిలిమ్స్లో బిట్స్ రావచ్చు లేదా మెయిన్స్లో రాయాల్సి రావచ్చు. ఇండియాకి ఏ కంట్రీస్తో న్యూక్లియర్ డీల్ ఉంది, కింద వాటిలో ఏ కంట్రీస్తో ఉంది, ఏ కంట్రీస్తో లేదని కూడా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. సో దీని తర్వాత
ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, ఇది మెయిన్స్లో కూడా వస్తుంది అనమాట. అదే ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్. ప్రపంచంలో 4 ఫేమస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ ఉన్నాయి. ప్రపంచంలో 4 ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ చాలా ఫేమస్గా ఉన్నాయి. ముందు ఆ 4 పేర్లు చెప్తాను చూడండి. ఎన్ఎస్జి, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. రెండోది వాస్నార్ అరేంజ్మెంట్. మూడోది ఆస్ట్రేలియా గ్రూప్. నాలుగోది ఎంటీసీఆర్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. వరల్డ్లో 4 రకాల ఫేమస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్జి, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. రెండోది వాస్నార్ అరేంజ్మెంట్. మూడోది ఆస్ట్రేలియా గ్రూప్. నాలుగోది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. ఈ నాలుగిట్లో ఇండియాకి కేవలం న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మెంబర్షిప్ లేదు, మిగతా అన్నింటిలో ఉంది. ఎన్ఎస్జిలో మెంబర్షిప్ కోసం ఇండియా చాలా ట్రై చేస్తుంది. ఈవెన్ మోడీ గారు చాలా దేశాలకు వెళ్ళి ఇండియాకి సపోర్ట్ చేయమని కూడా అడిగారు. చాలామంది ఒప్పుకున్నారు, కానీ చైనా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తుంది. ఎన్ఎస్జిలో 48 మెంబర్స్ ఉన్నారు. ఆ 48 మెంబర్స్ అందరూ యునానిమస్గా ఒప్పుకుంటేనే కొత్త మెంబర్ లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఎన్ఎస్జిలో చైనా స్ట్రాంగ్గా ఇండియా వద్దు వద్దు అని చెప్తుంది. ఎన్ఎస్జి యాక్చువల్లీ ఎప్పుడు ఫామ్ అయింది? 1974లో ఇండియా పోఖ్రాన్-1 చేసిన తర్వాత ఇండియా లాంటి దేశం నాన్ న్యూక్లియర్ కంట్రీ న్యూక్లియర్ టెస్ట్కి వెళ్ళిపోయిందని చెప్పి, ఇలాంటి ఇంకెప్పుడు జరగకూడదు, మనం న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరికి అమ్మకూడదు అని చెప్పి కొన్ని దేశాలు కలిసి ఎన్ఎస్జి ఫామ్ చేసుకున్నాయి. సో చైనా అబ్జెక్షన్ ఏంటంటే, ఇండియా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయలేదు, ఇండియా ఎన్పిటి సైన్ చేయలేదు. దాంతోపాటు ఎన్ఎస్జి ఫామ్ అయిందే ఇండియా 1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ చేసింది కాబట్టి మేము ఫామ్ చేసుకున్నాం కదా ఎన్ఎస్జి. ఇప్పుడు ఇండియాని ఎందుకు ఇన్వైట్ చేయాలని చెప్పి. కానీ చైనాకు బాధ ఏంటంటే, ఇండియా ఎక్కడ పాకిస్తాన్కి అడ్డంగా నిలుస్తుందో అని చెప్పి. ఎన్ఎస్జి 48 మంది సభ్యులు ఉన్నారు. అండ్ దానిలో అదొక ఫార్మల్గా సెటప్ అయిన ఆర్గనైజేషన్ ఏం కాదు. అండ్ డెసిషన్స్ ఇన్ ద ఎన్ఎస్జి ఆర్ టేకెన్ ఇన్ కాన్సెన్సస్. డెసిషన్స్ అనేవి ఏకాభిప్రాయం ద్వారా తీసుకుంటారు. ఇండియా వాంటెడ్ టు బికమ్ మెంబర్ ఇన్ ఎన్ఎస్జి. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఎస్జిలో మెంబర్ అవుదాం అనుకుంటుంది, బట్ చైనా ఒప్పుకోవట్లేదు అనమాట. ఎన్ఎస్జి వాజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ పోఖ్రాన్-1, 1974. ఎన్ఎస్జి ఈజ్ అ గ్రూప్ ఆఫ్ న్యూక్లియర్ సప్లయర్ కంట్రీస్ దట్ సీక్స్ టు కంట్రిబ్యూట్ టు నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెరగకుండా చూసే పనే ఎన్ఎస్జి అనమాట. సో 4 ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్లో ఇండియా ఎన్ఎస్జిలో లేదు. రెండోది వాస్నార్ అరేంజ్మెంట్. వాస్నార్ అరేంజ్మెంట్లో ఇండియా సభ్యురాలైంది, 42nd మెంబర్ అనమాట. 2017లో వాస్నార్ అరేంజ్మెంట్లో ఇండియా మెంబర్ అయింది. అండ్ వాస్నార్ అరేంజ్మెంట్ అనేది డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వాస్నార్ అనేది డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతుంది. ఈ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఏ టెక్నాలజీ అయితే పీస్ఫుల్ పర్పస్కి ఉపయోగపడుతుందో మళ్ళీ మిలిటరీ పర్పస్ కూడా ఉపయోగపడుతుందో. డ్యూయల్ యూజ్ అంటే 2 పర్పస్లు. ఒక కత్తి ఉందనుకోండి, మనం కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, హింస చేయడానికి ఉపయోగించుకోవచ్చు. డ్యూయల్ యూజ్ కదా అది. అలానే న్యూక్లియర్ టెక్నాలజీ కూడా పీస్ఫుల్కి ఉపయోగించుకోవచ్చు, హార్మ్ఫుల్ పర్పసెస్కి ఉపయోగించుకోవచ్చు. వాస్నార్ అరేంజ్మెంట్ అనేది డ్యూయల్ యూజ్ టెక్నాలజీని బ్యాన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ ఒకదానికి ఇంకోదానికి వెళ్లకుండా. అండ్ వాస్నార్ అరేంజ్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1996. 1996లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ వియన్నా. తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్. ఆస్ట్రేలియా గ్రూప్ అనేది 1985లో ఫామ్ అయింది, 1985లో. ఇరాక్ కెమికల్ వెపన్స్ యూజ్ చేసిందని తెలిసాక అది ఏర్పడింది అనమాట. ఇరాక్ కెమికల్ వెపన్స్ వాడుతుంది అని తెలిసాక ఆస్ట్రేలియా గ్రూప్ ఏర్పడింది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్ట్రేలియా గ్రూప్కి చిన్న టెక్నిక్ అనమాట, ఏబిసి అని గుర్తుపెట్టుకోండి. ఏబిసి ఆస్ట్రేలియా గ్రూప్ బ్యాన్స్ బయోలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్. బిసి ABC Australia Group. Australia Group was established in 1985. It's a multilateral export control regime which tries to control biological and chemical weapons. It was an informal group. అంటే Australia Group was an informal group formed after Iraq using chemical weapons. తర్వాత MTCR అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. MTCR అనేది ప్రాలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కంట్రోల్ చేస్తుంది. మేజర్గా MTCRలో గుర్తుపెట్టుకోవాల్సింది 300 కిలోమీటర్స్ పైన ఉన్న రేంజ్, 500 kgs వెయిట్. వీటికి సంబంధించి 300 కిలోమీటర్స్ రేంజ్, 500 kgs వెయిట్ కన్నా ఎక్కువ ఉన్న
మిసైల్స్ సంబంధించి ఎంటీసీఆర్ చూస్తుంది. ఈ మిసైల్స్ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అమ్మనివ్వదు అనమాట. ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో 35 మెంబర్స్ ఉన్నారు. ఇండియా మెంబర్ అయింది. MTCR seeks to limit the risk of proliferation of weapons of mass destruction. MTCR seeks to limit the risk of proliferation of weapons of mass destruction. And MTCR particularly focuses on the weapons of more than 300 kilometers range and 500 kgs weight. So, ఇప్పుడు నేను 4 చెప్పాను. ఎన్ఎస్జి, వాస్నార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్, MTCR. దీనిలో ఎన్ఎస్జిలో తప్ప మిగతా మూడిట్లో ఇండియా మెంబర్ అయింది. ఈ 4 గుర్తుంచుకుంటూతో పాటు ఈ 4 పర్పస్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఏ పర్పస్తో ఏర్పడినాయో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీజనల్ గ్రూప్స్లో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో కూడా న్యూస్లో ఎందుకు వచ్చిందంటే అమెరికా లాస్ట్ 2 years నుంచి ముఖ్యంగా ట్రంప్ గారు వచ్చిన తర్వాత నాటోకి అమెరికా చాలా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి నాటోకి ఇచ్చే కంట్రిబ్యూషన్స్ తగ్గించారు. ఇన్ఫ్యాక్ట్ నాటో వల్ల అమెరికా బలపడిందని చెప్పొచ్చు. కానీ ట్రంప్ మాత్రం అమెరికా నష్టపోతుంది, చాలా డబ్బులు ఖర్చు పెడుతుందని. నాటో అనేది కోల్డ్ వార్ టైంలో 1949లో ఏర్పాటైంది. నాటో అనేది కోల్డ్ వార్ టైంలో 1949లో ఏర్పాటైంది అనమాట. నాటోలో ప్రస్తుతం 29 మంది సభ్యులు ఉన్నారు. అండ్ రీసెంట్గా సభ్యదేశం మాంటెనిగ్రో. నాటో అనేది బేసికల్గా కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్. ఇన్ నాటో అమెరికా అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ అనమాట, ముఖ్యంగా క్యాపిటలిస్ట్ దేశాలు అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ ఫ్రెండ్స్. నాటో హెడ్ క్వార్టర్స్ బ్రజెల్స్, బెల్జియంలో ఉంది. మీరు గమనించే ఉంటారు, ప్రపంచంలో ఎక్కడ గొడవైనా నాటో దళాలు అంటాం. వీళ్ళు కలెక్టివ్ డిఫెన్స్ కోసం ఏర్పడిన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి బెదిరించి వస్తారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఎక్కువ వెళ్తుంటారు అనమాట నాటో దళాల్లో. సో గుర్తుపెట్టుకోండి నాటో. తర్వాత ఆల్రెడీ మీకు ఎపెక్ గురించి సపరేట్ వీడియో చేశాను 2 days బ్యాక్, ఒకసారి చూసుకోండి ఎపెక్ గురించి. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. మొన్న డీప్ ఓషన్ మిషన్లో చెప్పాను ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ గురించి. జమైకాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది డీప్ ఓషన్ మైనింగ్కి పర్మిషన్ ఇస్తుంది. రీసెంట్గా సెంట్రల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియాకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మైనింగ్ చేసే పర్మిషన్ ఇచ్చింది 15 సంవత్సరాల పాటు. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది యుఎన్ బాడీ. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఇంటర్నేషనల్ వాటర్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తుంది డీప్ సీ మైనింగ్కి. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కేవలం సముద్రంలో ఉండే నాన్ లివింగ్ మెరైన్ రిసోర్సెస్ గురించే చూస్తుందని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది మెరైన్ లివింగ్ రిసోర్సెస్ గురించి చూడదు, నాన్ లివింగ్ మెరైన్ రిసోర్సెస్ గురించి చూస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఇంటర్నేషనల్ ఎన్జిఓ, మీ అందరికి తెలుసు, గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి. గ్రీన్ పీస్ ఈ మధ్య బాగా కాంట్రవర్షియల్ అవుతుంది. చాలా దేశాలకు గ్రీన్ పీస్ నచ్చట్లేదు, ఎందుకంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ అని చెప్తుంది కాబట్టి. కానీ గ్రీన్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ని ఆపడం కోసం, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం, వేరియస్ ఫ్లోరా అండ్ ఫానా ప్రొటెక్ట్ చేయడం కోసం. దాంతోపాటు ఈ మధ్య జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ గురించి కూడా, జిఎం ఫుడ్స్ వ్యతిరేకంగా కూడా ఫైట్ చేస్తుంది గ్రీన్ పీస్. అండ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ is an NGO working to protect environment. Headquarters are at Amsterdam, Netherlands. It works to protect ocean environment ప్రొటెక్ట్ చేయడం కోసం. గ్రీన్ పీస్ అనేది బేసికల్గా ఒక షిప్లో స్టార్ట్ అయింది అంచికా ఐలాండ్స్. రెయిన్బో వారియర్ యాక్చువల్గా ఆ ఏరియాలో న్యూక్లియర్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేయొద్దు, వాటర్ని కంటామినేట్ చేయొద్దు అని చెప్పి ఒక షిప్ ద్వారా ప్రచారం మొదలెట్టింది. ఆ షిప్ పేరే రెయిన్బో వారియర్ అనమాట. సో ప్రస్తుతం గ్రీన్ పీస్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆర్క్టిక్ రీజియన్ ప్రొటెక్ట్ చేయడానికి, వరల్డ్లో న్యూక్లియర్ సేఫ్టీ కోసం, వీటన్నిటి కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తుంది. కానీ గ్రీన్ పీస్ చాలా అకౌంట్స్ ఇండియాలో కూడా బ్యాన్ అయ్యాయి. గ్రీన్ పీస్ని ఇప్పుడు అందరూ అనుమానాస్పదంగా చూస్తున్నారనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రీజనల్ గ్రూప్స్, ఇవన్నీ లాస్ట్ 3-4 days నుంచి నేను రకరకాల వీడియోస్ చేస్తున్నాను. వీటికి సంబంధించి కంప్లీట్ నోట్స్ మీకు 1 dayలో మన వెబ్సైట్లో అన్ని ఆర్గనైజేషన్ సంబంధించి ఒకటే నోట్స్ ఫార్మాట్లో పెడతాను.
ఒకసారి చూడండి. ఇంకొక పార్ట్ సాయంత్రమో రేపో చెప్తాను.